అంటే ఇది హైడ్రా అనేది ఇప్పటివరకు ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో వచ్చాయి. బట్ ఈ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏముండే ఉంటుంది? అంటే డైరెక్ట్ ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హఠాత్తుగా కూలగొట్టడం పైన ఏంటి సార్? అతను ఓపెన్ గా చెప్తున్నాడు, నేను దొంగతనం చేయలేదు, అలా కనుక ప్రూవ్ అయితే నేనే కూర్చేసి అప్పచెప్పేస్తాను మీకు అన్నాడు. పట్టా ఇచ్చిన ఆఫీసర్ ఎవడు? ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? పట్టా ఇచ్చిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి. అంటే గద్దర్ గారి పేరు మీద ఎస్సీ ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో వాళ్ళని ఆకర్షించుకోవడానికి ఇలా చేస్తున్నారు. అంతే డ్రామా. అందుకని ఎప్పుడు అంటావు, ఎక్కడ తురువులు, ఎక్కడ ముడుతులు, ఎక్కడ భ్రష్టులు, ఎక్కడ జస్టులు, ఎక్కడ నష్ట జాతకులు ఈ కాంగీయులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. అంటే డైరెక్ట్ ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హఠాత్తుగా కూలగొట్టడం పైన ఏంటి సార్? అంటే ఏంటిది, నాగార్జున గారి మీద దానికి రంగనాథుని పొలిటికల్ అపాయింట్మెంట్ అమ్మా. రంగనాథుని ఆయన ఖచ్చితంగా కేసీఆర్ ని వ్యతిరేకించేవాడు. అందుకని ఆఫీసర్ గా మాట్లాడకుండా పొలిటికల్ గా మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాటలు నువ్వెవడు? కేటీఆర్ మాటలు రాజకీయంగా నువ్వెందుకు మాట్లాడుతావు? నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడు. కేటీఆర్ ని విమర్శిస్తూ నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు ఆఫీసర్వి. యువర్ డ్యూటీ ఈజ్ నీ ఆఫీసు, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్. నువ్వు రాజకీయంగా విమర్శలు చేయటం ఏంటి? సో ఈజ్ ఎ పొలిటికల్ ఎంటైటీ, పొలిటికల్ అపాయింట్మెంట్. అందుకని చేసేస్తున్నాను. ఇవాళ ఇతను ఒక పాపులర్ హీరో కనుక ఈయన చేసేస్తే ఏదో చేస్తున్నామని ప్రజల్లో ఒక భ్రమ పుట్టించవచ్చు. పైగా మొన్న ఎలక్షన్ లో కోఆపరేట్ చేయలేదు అని వీళ్ళకి అనుమానం. ఎందుకంటే కాంగ్రెస్ కి ఎవరూ చేయలే. సో నాగార్జున ఏదో బీజేపీకి చేశాడు, బీజేపీ మోడీ గారి ప్రోగ్రామ్ కి వచ్చాడు, 2-3 ప్రోగ్రాంలు నాగార్జున వచ్చాడు. అదొక ఇతను బీజేపీ మనిషి. అదంతా రాజకీయ క్రీడ. నిజంగా సజావుగా చేస్తే ముందు పొంగులటి పగలగొట్టి, పొంగులటి తమిళనాడులో రోడ్ ఎక్స్టెండ్ చేయాలన్నప్పుడు గతంలో ఫస్ట్ కరుణానిధి గారు ఏం చేశారంటే వాళ్ళు ఉంటున్న గోపాలపురం, ఆ గోపాలపురం చోళా హోటల్ ఎదుర్కొంటూ ఉంటుంది. అది ఇరుకుగా ఉండేది. మొత్తం అక్కడంతా మెయిన్ రోడ్ చేయాలి, ఎక్స్టెన్షన్ చేయాలన్నప్పుడు ఆయన ఫస్ట్ చేసింది గోపాలపురం రోడ్ల దగ్గర ఇల్లు పగలగొట్టాడు. ఆయన ఉంటున్న ఇంటి దగ్గర మొత్తం గోడలు పరేడు గోడలు పగలిచి లోపలికి 20 అడుగులు తెచ్చి ముందు అక్కడ చేశాడు. అక్కడ చేసినాక మిగతా చోట చేశాడు. ఆయన తన ఇంటి తన మనుషులది చేసినాక ఇంక నీది నాదేంటి? సో రూల్ ప్రకారం నువ్వు అలా చెయ్యి, పొంగులేడిది ముందు కూల్చు, నీకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడి కూల్చు, అప్పుడు నిజాయితీ కనపడుతుంది. అది లేదు, అక్కడ చేయడు. కేవలం ఒక పబ్లిసిటీ ఏదో చేసేస్తున్నాను అని భ్రమ కల్పిస్తాను చెప్తే, ఇది రాజీవ్ గాంధీ అన్నట్టు, ఇది గద్దరు అవార్డులు అన్నట్టు. గద్దర్ అవార్డు ఏమన్నా ఆలోచన ఉందా? గద్దర్ మీద ఆయన మహాగాయకుడు, ఆయన పేరు మీద ఒక బృహత్తరమైన ఇయర్లీ ఒక అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి అంటే మొత్తం నది అవార్డులన్నీ కూడా మొత్తం అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఎలా ఇస్తారు? ఆయన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన మనిషి. సినిమా ఫీల్డ్ అన్ని సిద్ధాంతాలని ఆకలింపు చేసుకున్నారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో సినిమాలు తీస్తాం, కాంగ్రెస్ సిద్ధాంతంలో సినిమాలు తీస్తాం, బీజేపీ సిద్ధాంతంలో సినిమాలు తీస్తాం. సమాజంలో అనేక సిద్ధాంతాలని సినిమా ఫీల్డ్ అన్నిటినీ ఆకలింపు చేసుకుని అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఇండస్ట్రీ ఇది. ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి కాదు. ఇప్పుడు ఆయన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడినాడు. ఒక మావోయిస్టు లాబీకి ఆయన సిద్ధపడి ఆయన అవార్డు ఎలా ఇస్తారు? ఆయన పేరు మీద ఎలా ఇస్తారు అవార్డు? అంటే గద్దర్ గారి పేరు మీద ఎస్సీ ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో వాళ్ళని ఆకర్షించుకోవడానికి ఇలా చేస్తున్నారు. అంతే డ్రామా. వాళ్ళని ఆకర్షించుకోవడానికి మాట. కమ్మ సమాజానికి వెళ్ళిపోయి కమ్మ అమ్మ అంటారు, అదొక డ్రామా. రాజుల సంఘానికి వెళ్ళిపోయి రాజులు బోధులు అని అదొక. కొంత రెడ్డి సంఘానికి వెళ్ళి రెడ్డి ఒకటితో ఎలమల్ని బుద్ధి చెప్పడానికి అంటాడు. ఎక్కడికి వెళ్తే ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ టెంపరీగా అప్పటికప్పుడు వాళ్ళు తప్పట్లు కొట్టించుకుని ఏదో చేసేస్తాడు అనిపిస్తుంది. ఒక నిర్దిష్ట విధానము కానీ, ఒక నిర్దిష్ట ఆలోచన కానీ ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి. రౌడీ భాష మాట్లాడటం, ఇలాంటి అనైతిక అనాలోచిత చర్యలు చేపట్టడంతో కొట్టలేదు. అంటే ఇది హైడ్రా అనేది ఇప్పటివరకు ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో వచ్చాయి. బట్ ఈ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏముండే ఉంటుంది? హైడ్రా తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఎప్పటి నుంచో ఉందమ్మా. ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీశాడు ఎందుకు చేయట్లేదు అని.
ఎందుకు చేయట్లేదు అంటే అప్పుడు చెప్పారు కోర్టులో వేసారే, కోర్టులో వేసినప్పుడు వెళ్ళి కోల్చలేదు కదా, అవును కోర్టులో వేసారు, కోర్టులో తేలినాక చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అది కోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉంది. అవును ఇక కిరణ్ కుమార్ రెడ్డి 27 బిల్డింగ్లు వాళ్ళ తమ్ముడు చేసిన 22, 23 ఎన్నో లెక్క. ఆ బిల్డింగ్లు వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. అందుకనే మీకు అయ్యప్ప ఆ రోడ్లో వెళ్తా ఉంటే అనేక ఇల్లు ఆఫ్ కన్స్ట్రక్షన్ గా ఉంటాయి. yes ఇవన్నీ కోర్టులు తేలాల్సింది. అవన్నీ ట్రస్ట్ భూములు. అదే ఒక ట్రస్ట్ది వాళ్ళ భూములు వాళ్ళు ఆక్యుపై చేశారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మా భూములు ఆక్యుపై చేశారు. గవర్నమెంట్ సపోర్ట్ అనుకుంటే గవర్నమెంట్ రివర్స్ అయింది. నోనో అవన్నీ ట్రస్టులు అంటే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పెండింగ్ లో. ఈ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అవి కూల్చలేనప్పుడు ఇదేలా కూలుస్తావు? అంటే ఇదే ఈ ప్రభుత్వం కోర్టుకి ఏదైతే ఉందో దాన్ని కేర్ చేస్తలేదని అనుకోవచ్చు. అంతే ఖచ్చితంగా. ఈ కోర్టు తీర్పుని కోర్టుకి విలువ ఇవ్వట్లేదు. కోర్టు అయితే కోర్టు అంటే అందుకని కోర్టు నిన్న వెళ్ళాడు ఆయన కోర్టుకి, లంచ్ మోషన్ లోకి చేసుకున్నాడు, వస్తాను ఆగచ్చు కదా. 2 o'clock లోపు 1 o'clock లంచ్ టైం లోపు వస్తుంది లంచ్ మోషన్ దాకా 1 and 2 లంచ్. ఈ లంచ్ టైంలో 3 గంటలకు వచ్చేస్తుంది కదా తీర్పు. ఆ తీర్పు ఆగచ్చు కదా, ఆగల. ఆ లోపల మొత్తం కూల్చేశారు. 12 గంటల లోపు మొత్తం ఫినిష్ చేశారు. అంటే తీర్పు వస్తే స్టే వస్తేమో తీర్పు మళ్ళీ ఏం చేయలేమని చేసేసాం. కేవలం వ్యక్తిగత కష్టలాగాను, కేవలం అనాలోచితము, అత్యుత్సాహము కనబడింది అంతే, ఒక విధానం పద్ధతి కనబడింది. కానీ దీని ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు ఆయన బాగానే ఉన్నాడు, ఆయన నాగార్జున గారు ఏదైతే నష్టపోయారో ఆయన కూడా బాగానే ఉన్నాడు. ఇది చిన్న ప్రాపర్టీ నాగార్జున గారు, బట్ అక్కడ వర్కర్స్ చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే ఉపాధి పోయింది, మేము ఎక్కడ వెళ్ళాలి అన్ఫార్చునేట్ గానీ. ఇప్పుడు వాళ్ళు పాపం ఈ సీజన్ అంటే ఈ సీజన్ శ్రావణ మాసం వచ్చింది, వాళ్ళకి అక్కడ వర్కర్స్ కి ఈ 6 నెలలు మొన్నటిదాకా ఏమీ ఖాళీగా కూర్చుని ఉండేవారు కదా. ఇప్పుడు సీజన్, ఈ సీజన్ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని ఈ సీజన్ లో ఉంటాయి. వాళ్ళకి 4 రూపాయలు సంపాదించుకుని టైం ఇది. ఈ టైంలో ఇంటెన్షనల్ గా చేసినట్టే ఉంది. ఇప్పుడు నాగార్జునకి ఏముంది, నాగార్జునకి చాలా ఉన్న కోర్టులో పోయింది అనుకుంటాడు. దానివల్ల భూమి లాక్కోలేదు కదా, ఆ భాగం వరకు లాక్కుంటారు. 10 ఎకరాల్లో మొత్తం లాక్కోలేదు కదా. సో అది పోయేది 3 ఎకరాలు పోయింది అనుకుంటాడు. ఓకే 3 ఎకరాలు పోతే దాని 3 ఎకరాలు పోతే నాగార్జున ఊడేది లేదు అతనికి ఉన్న ప్రాపర్టీస్ కనుక. పరువు పాయింట్ అంతే. పరువు పాయింట్ అతను ఓపెన్ గా చెప్తున్నాడు, నేను దొంగతనం చేయలేదు, అది అక్రమం చేయలేదు, కబ్జా చేయలేదు, అలా కనుక ప్రూవ్ అయితే నేనే కూర్చేసి అప్పచెప్పేస్తాను మీకు అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? కోర్టు తేలని, కోర్టు తీర్పు ఇవ్వని కదా. పట్టా ఎలా ఇచ్చారు? నదీ ప్రవాహ చెరువు ల్యాండ్ అయితే ఎలా ఇచ్చారు? పట్టా ఇచ్చిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి. పట్టా ఇచ్చిన ఆఫీసర్ ఎవడు, ఎలా ఇచ్చాడు? ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? అన్ని ఇచ్చేసినాక జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదంటే కోర్టులో ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ అప్లై చేశారు, అయితే కోర్టులో ఉంది కనుక అది అలా పెండింగ్ ఉంది. ఉన్న లాజిక్ చెప్తారు రత్నకుమార్, జిహెచ్ఎంసీ లేదు, డ్రైనేజ్ ఎలా ఇచ్చారు, కరెంట్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఎలా ఇచ్చారు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ దాంట్లో ఎలా చేశారు? మరి ఇవన్నీ అసహ్యంగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన అలాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏదో వచ్చాడు అనుకుంటే రేవంత్ రెడ్డి అంతకన్నా దౌర్భాగ్యంగా అసలు ఒక సీఎం మన రాష్ట్రానికి ఒక గౌరవప్రదమైన సీఎం ఉన్నాడా అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. సీఎం అంటే గతంలో చూసే తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్లుగా ఒక సీఎం అంటే మొత్తం నేషనల్ లెవెల్లో 2 జాతీయ పార్టీలు ఎదుర్కొని దమ్ముగా మాట్లాడే సీఎం చూసా. ఇప్పుడేరా అంటే మాట వెళ్తే ఢిల్లీకి పరిగెత్తి ఢిల్లీ కాళ్ళు పిసుకుతూ బతికే సీఎం అని చూసాం. ప్రతిదానికి ఢిల్లీ 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 ఈ దాసోహులు చూసాం. అందుకని ఎప్పుడు అంటావు, ఎక్కడ తురువులు, ఎక్కడ ముడుతులు, ఎక్కడ భ్రష్టులు, ఎక్కడ జస్టులు, ఎక్కడ నష్ట జాతకులు, ఈ కాంగ్రెయిస్టులు, కమ్యూనిస్టులు, నా జాతికి శాపం, నాటికి రేటికి ఏ అస్తినాపురికో తాకట్టు పెట్టు వీళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి దాకా వీళ్ళకి అస్తినాపురి ఢిల్లీ. వీళ్ళు అప్పటికిప్పుడు ఎప్పటికీ ఢిల్లీకి తాకట్టు తప్పితే, ఢిల్లీకి బంచన్ కాల్ముక్త దొర అంట తప్పితే, ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పిసకటం తప్పితే, వ్యక్తిత్వంతో 10 ఏళ్లు గడిచా మేసం మీద మెలేసి బతికావు తెలంగాణ అంటే ధైర్యంగా బతికింది తెలంగాణ. వాళ్ళకి సలాములు కొట్టకుండా వాళ్ళ గులాములు కాకుండా బతికింది. ఇప్పుడేరా అంటే మాట వెళ్తే అక్కడికే సలాము, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటాం. ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ తిట్టి ఇట్లా దెయ్యం అన్నాడు, భూతం అన్నాడు, రక్తం తాగుతున్నాడు. ఇప్పుడు తన పదవి కోసం ఆవిడ అమ్మ దేవత అంటున్నాడు. వీళ్ళంతా ఇది దరిద్రం రాష్ట్రానికి. ఈ ప్రభుత్వం రావటమే దురదృష్టం అంతే.